గౌరవనీయులు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఈ నిర్ణయం భావితరాలకు ఎంతవరకు కరెక్ట్, మరి విజనరీగా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? 100% అండి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, నేను నా చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నా పీహెచ్డీగా యాజ్ ఎ స్టూడెంట్గా. ఇప్పుడు కూడా నేను ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజెంట్ వర్క్ చేసేది కూడా కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీద. సో ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా ప్రొటెక్టివ్గా, చాలా లైక్ నెగిటివ్ వాల్యూస్ ఏం లేకుండా పాజిటివ్గా ఉంది. కోస్టల్ అంటే తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి తుఫాన్లు, సైక్లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అవి మనకి బ్యారియర్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ కృష్ణా రివర్ అనేది దీనికి అసోసియేట్ అయి ఉంది. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది తీర ప్రాంతం, మన కృష్ణా రివర్ మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ ప్రాంతం ఇది. సో ఇది మనం మిగతా కృష్ణా రివర్ని చూసినప్పుడు అన్ని చోట్ల కూడా పొల్యూట్ అయి ఉంటుంది. ఈ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ చూస్తే ఎండింగ్ పార్ట్లో చాలా ప్రశాంతంగా, చాలా నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు రాలేదు. కానీ ఈరోజు ఈ తీసుకున్న నిర్ణయం భావితాలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వలేదు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో. దాన్ని కూడా నేను ప్రూవ్ చేశాను. ఎలా అంటే వెజిటేషన్ బాగుంది, అక్కడ వాటర్ క్వాలిటీ బాగుంది. సో ఈ వేస్ట్ అనేది ఏదైతే లేదు మేడం, నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఫోకస్ చేశాను. సో దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఒకటి కెమికల్ రీసెర్చ్ చేస్తున్నా, రెండోది రిమోట్ సెన్సింగ్తో చేస్తున్నాను. సో రిమోట్ సెన్సింగ్ చేసినప్పుడు మనకు అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ప్రజెంట్. ఈ రోజు తీసుకున్న నిర్ణయమే రేపటికి ఇంకా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ యాక్షన్ తీసుకోపడితే ఖచ్చితంగా ఈ కోస్టల్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతాయి. చూడండి, మనము పచ్చదనం ఉండి, పక్షులు ఈదుతూ ఉండి, చేపలు నీళ్ళలో ఉండి చూస్తే ఎంత బాగుంటుందో. ఇలాంటిది 10 సంవత్సరాల తర్వాత డిజపేర్ అయిపోద్ది ఈరోజు యాక్షన్ తీసుకోకపోతే. ఖచ్చితంగా మనకి యునైటెడ్ నేషన్స్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది. సో అందులో ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఇది కూడా అందులో ఒక పార్ట్. సీఎం చంద్రబాబు గారు విజనరీ లీడర్ కాబట్టి ఈరోజు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈరోజు నిర్ణయం కాదండి, ఆయన ఎప్పటి నుంచో ఆలోచన తీసుకున్న నిర్ణయమే. అలాగే ఈరోజు మన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వెట్లాండ్స్ మీద అయితే ఉందో మడాడవుల మీద కూడా ఆయన ఎక్కువ శ్రద్ధ చూపించారు. నార్మల్ ఫారెస్ట్ని 700 ఎకరాస్ని మడాడవులుగా కన్వర్ట్ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇవి మనకి క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాం. ప్రజెంట్ మొక్కలను నరికేయడం వల్ల మన అట్మాస్ఫియర్లో CO2 లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ మడాడవులు ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని గ్రహించి అవి బ్లూ కార్బన్గా స్టోర్ చేస్తాయి కొన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేస్తాయి. సో మనకి ఇవి ఎంతో ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఈ వేస్ట్ అనేది, ఈ రివర్ ద్వారా, కృష్ణా రివర్ ద్వారా వీటిలోకి వెళ్తే ఈ మడాడవులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. సో ఇది తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అని నేను అంటున్నాను.